కేసీఆర్ లాంటి తనయుడిగా లేకపోతే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మీకు ఇది తగదు. యూట్యూబ్ల మీద ఆధారపడి సోషల్ మీడియా మీద ఆధారపడి వాళ్ళకు పెయిడ్ వర్కర్స్ను పెట్టుకొని నడిపించి నువ్వు పార్టీని మళ్ళీ ప్రజలలో మనుగడ సాగిస్తా అంటే అది కుదరదు. కార్యకర్తలు నమ్మండి, కార్యకర్తలను ఎడ్యుకేట్ చేయండి, కార్యకర్తని ఊళ్ళల్లో ప్రజలు పడుతున్న సమస్యల మీద స్పందించే విధంగా లోకల్ నాయకత్వాన్ని పెంపొందించండి. తద్వారా పరిపాలనలోకి రావాలి. ఈ సిస్టమ్ కన్వర్గ్ అవుతోంది మీలాంటి నాయకులు వచ్చి. ఎంతసేపు సెల్లు చూసుకోగానే నువ్వు నీ సోషల్ మీడియాలో మమ్మల్ని తిడుతున్నట్టు కనిపించగానే నువ్వు ఆహా ఓ అని ఆనందిస్తే ఇప్పుడు ఫామ్ హౌస్కు పరిమితమైనట్టే మళ్ళీ కావాల్సి వస్తుంది. ఓకే. సో అందుకనే నేను ఇంకొకటి కూడా అన్నాను, కేసీఆర్ గారు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను కానీ పుత్రోత్సాహంలో ఆనాటి దశరథుడు పుత్రోత్సాహంలో పడి పాపం ఆయన మాట తప్పితే ఏ రకంగా అయింది, రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి అడవులకు పోయినాడు. మరి మీ నాయన మాట ఇచ్చినాడు దళితులను ముఖ్యమంత్రి చేస్తారు, అనేక కులాలను కూడా ఎమ్మెల్సీలు చేస్తామని మాట ఇచ్చినారు. ఏది కుమ్మరిని, చాకలిని, మంగలిని చేస్తామని టీఆర్ఎస్ ఎల్పీలో మాట ఇచ్చినాడు. ఈ తండ్రి యొక్క ఆశయాలను నెరవేర్చడానికి నువ్వు నిజంగా తారక రాముడి పేరే పెట్టుకుంటే, తండ్రి మాట ఇచ్చి నీ మీద ప్రేమతో ఆయన మాట మర్చినాడు కదా, మరి కనీసం ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న దళితునికి ఇయ్యూరి, బీసీకి ఇయ్యూరి. నేను అడవిలో గొమ్మంటలేను, నేను నువ్వు అమెరికా గో, నీ పెద్ద కొలువన్ను మంత్రి కన్నా ఈ మంత్రి పదవి ఏముంది నాకు, ఈ రాజకీయాలు అవసరమా, నేను మళ్ళా నా కొలువు చాలా పెద్దది, ఎంతో జీతం వదిలేసి వచ్చినా అని చెప్తారు మీరు పదే పదే. మరి అంత పెద్ద జీతం అంత హోదా ఉన్నటువంటిది వెళ్ళు, అమెరికాకి వెళ్ళు, అడవికి పోకు. మీ నాయన మాట నిలబెట్టడానికి నువ్వు కొంత మేరకు చెయ్యి. మీ తండ్రి ఆశయం ఎవరు నిలబెట్టాలి? ఆయన నిలబెట్టాలి కదా. మరి ఆయన దళితులు ముఖ్యమంత్రి చేస్తానాడు, చెయ్యి, నీ పదవి త్యాగం చెయ్యి. సో అటువంటి నాయకులు బీజేపీ మీద మాట్లాడితే మీరు ఎట్లా భరిస్తారు? ఆచరణలో వాళ్ళకు ఏం లేదండి. సో వాళ్ళు మొత్తం గతి తప్పినారు. మొత్తము కేసీఆర్ కుటుంబం అనేది ఇంకా ఆయనే, ఇక పెద్ద ఆయనే తప్పినాక వీళ్ళు తప్పరా? రైట్. రేపు రాబోయే రోజుల్లో కూటమి కూడా అధికారంలో రావాలన్న ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణలో కూటమిగా రావాలని అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి బీజేపీ రాజకీయాలలో అసహజ పరిణామం ఏం కాదు 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 ఇప్పుడు రాజకీయాలలో అసహజ పరిణామం కాదు. మంచి మిత్రులు ఇప్పుడు ఆంధ్రాలో ఆ కూటమి వల్ల ఎన్డీఏ ఈ రోజు అక్కడ అధికారంలో ఉంది కదా. ఇండియా కూటమి కట్టవచ్చు, మేము కట్టినప్పుడే ఏదో ఒకటి అవుతుందా? కొన్ని సహజ అసహజ పరిణామాలు. ఓకే. పార్టీలు కూటమి తెలంగాణలో నిజంగా ఏర్పడే అవకాశం ఉంటుందా? నేను ఒక రాజకీయ నాయకుడిగా